హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం కిసాన్ యోజన పథకాలకు ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పీఎం కిసాన్ 19వ విడతపై కీలక అప్డేట్ చెప్పిందండి. భారత ప్రభుత్వం అయితే 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. అప్పటి నుంచి అర్హులైన రైతులందరికీ పంట పొలాల సాయం కోసం ఖచ్చితంగా 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి మన కేంద్ర ప్రభుత్వం. అయితే పంట సాయంగా ఇస్తున్న ఈ 6,000 రూపాయలు మొత్తంగా 3 విడతలుగా అయితే అకౌంట్లో జమ చేస్తూ రావడం జరిగిందండి. ఇక ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్, జూలై నెలల్లో, ఆ తరువాత ఆగస్టు, నవంబర్, అదేవిధంగా డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడుదల ఎకరానికి 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుందండి. ఇందులోనే భాగంగా రీసెంట్గానే పీఎం కిసాన్ 18వ విడత నిధులపై రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అయితే అక్టోబర్ 5, 2024 తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి. పంట సాయంగా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం కూడా జరిగిందండి. ఇప్పటికే అందరి దృష్టి పీఎం కిసాన్ 19వ విడత దృష్టి పెట్టి ఈ విడుదల కోసం రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 19వ విడత నిధులపై కీలక సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే ఏడాదికి ఆరంభం అనే గనక జనవరి నెలలో పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రిలీజ్ చేయాలని చెబుతుంది. అంతేకాకుండా ఈ మేరకు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో వివిధాలుగా చూస్తున్నారు. అనుకున్న సమయానికి ఏమాత్రం ఆలస్యం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోబోతుంది మన కేంద్ర ప్రభుత్వం. కొంత సంవత్సరం గనక ఈ డబ్బులు అందజేసిన రైతులకు సంతోషాన్ని కలుగజేయాలని తీసుకొచ్చిన సమాచారం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ 18వ విడత 2,000 రూపాయలు అందుకొని రైతులకు ఈ డబ్బులు 19వ విడత కలిపి జమ చేసిన ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసిందండి. ఎవరైతే 18వ విడత, 19వ విడత కలిపి మొత్తం 4,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే పడబోతున్నాయి. ఎవరెవరికో 18వ విడత రాలేదో అటువంటి వారు రైతులకు కూడా 18, 19 రెండు విడతలు కలిపి జనవరి నెలలో అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి. ఈ విషయంలో అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు అని వార్తను అయితే తీసుకువచ్చారండి. అయితే కాకుండా పీఎం కిసాన్ డబ్బులు అందాలని అంటే రైతులు కంపల్సరీగా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది పడబోతున్నదండి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలండి. ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకున్నట్లయితే మీకు అనేది డబ్బులకు అర్హులుగా ఉంటారు. అదేవిధంగా మీకు ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.